6 గాలాలు కష్టించి పండించిన పంటకు రైతులు మార్కెట్‌కి తీసుకొచ్చి అమ్ముదామంటే కొనేటోళ్ళు లేరు. వాళ్ళు అమ్మడానికి చూసినా కూడా ఇక్కడికి ఎవరు రాని పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ను కూడా నియమించడం జరిగింది. ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేని విధానంగా మక్క పంట కూడా చాలా వరకు వేయడం జరిగింది. దాంట్లో భాగంగా చూసుకుంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ రైతులు మార్కెట్‌లో తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళు ఇక్కడ వివిధ వరంగల్ ఉమ్మడి జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు పంట చేతికొచ్చిన పంటను తీసుకువచ్చి వాళ్ళు మార్కెట్లో పడిగాపులా కాస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మక్కలు కూడా తీసుకొని వచ్చి వాళ్ళు రోడ్లపైన కూడా మొత్తం అది పర్సెంటేజ్ తక్కువ ఉంది, తేమ ఎక్కువ ఉందని చెప్పడంతో పాటు ఇది సూకా లేదని చెప్పిన అయినా కూడా రైతులు వారు ఇక్కడ వచ్చి వారు కళ్ళాల మీద ఎండబోసుకొని ఒక్కొక్క రైతు గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క మార్కెట్లో వరంగల్ ఎన్మాన్లో మార్కెట్లో పడిగాపులా కాస్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. రైతులను అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం కొనసాగిద్దాం. చెప్పండి, మీరు ఎన్ని రోజులు అవుతుంది మార్కెట్కు మీ యొక్క పంటను తీసుకొని వచ్చి? సార్ మేము వచ్చిన 25 రోజులు అవుతాయి సార్. 25 రోజులు అవుతాయి సార్. మా కాంట మా తంబు పెట్టాలంటే తంబుకు తిప్పిండు సార్. మాకు 15 రోజులు అయింది. తర్వాత కాంట పెట్టిండు సార్. కాంట పెట్టిన తర్వాత సార్ ఇప్పుడు లారీ అంటే లారీ దూతలేదు సార్. ఒక బత్తకు 250 రూపాయలు అవుతాను సార్, ఒక క్వింటన్కు సార్. కానీ గోస పెడతాను సార్, మాకు బత్త పోతలేదు అసలే మాది. ఇప్పుడు ఏదైనా అంటే మాకు కొట్టేస్తాను సార్, మాకు చావు అంటే చచ్చిపోరు అంటారు సార్. మాకు ఈ గోస సార్ మాది. ఇది ఇంత తిప్పలు పడుతున్నాం మేము. పరాయి ఊరు ఉప్పరపల్లి నుంచి వచ్చినాం సార్ మేము. 25 రోజులు అవుతుంది, చంద్రాపేట మండలం. సరే, మీరు ఎన్ని రోజులు అయింది ఇక్కడ మార్కెట్కు మీ యొక్క పంటను తీసుకొని వచ్చి? మాది 20 రోజులు అయింది. 20 రోజులు అయింది. దీనికైనా పైసలు పెడితేనే పని అవుతుంది. ఇక్కడ 1000 రూపాయలు ట్రక్కులు 1000 రూపాయలు అంటారు, అమలు 1000 రూపాయలు అంటారు. వాళ్ళ ఫోన్కి 15 రూపాయలు, అమలు దింపితే 15 రూపాయలు, ఎక్కితే 15 రూపాయలు, మళ్ళీ డిసిజన్కి 1000 రూపాయలు ఇచ్చినా మళ్ళీ బత్త 10 రూపాయలు అంటాడు. దీనికైనా పైసలు కొప్పితే పని అవుతుంది. మొదలు నీ కాంట పెట్టాలంటే పైసలు ఇవి ఫస్ట్ 1000 రూపాయలు మా సాదా ఖర్చు ఇస్తేనే మీకు పెడతాం. దీనికైనా పైసలు అంటాడు. కింటన్కు 250 రూపాయలు ఖర్చు మాకే అవుతుంది. గో సంస్థలు రైతులు చెప్తున్నారు. ఇదే కాకుండా చూస్తే నిన్న వరంగల్ జిల్లాకు సంబంధించి నెక్కొండ మండలం అలంకార్పేటకు సంబంధించిన ఒక రైతు కూడా నిన్న పంట తీసుకొని వచ్చి ఇక్కడ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మే సెంటర్ల కాడ ఉన్న అక్కడ కూడా వారికి ఏమైందంటే అతనికి గుండెపోటు వచ్చి ఒక రైతు కూడా చనిపోవడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఆ యొక్క రైతు పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే మా పరిస్థితి కూడా మేము గత కొద్ది రోజుల నుంచి కూడా మార్కెట్కి వచ్చినా కూడా ఇక్కడ మా రైతుల దగ్గర నుంచి కూడా ఇక్కడ గవర్నమెంట్ కూడా కొనట్లేదని చెప్తున్నారు. అదే కాకుండా ఒక్కొక్క రైతు ఇక్కడ 15 నుంచి 20 రోజులు అవుతుందని చెప్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మాది ముదిగొండ మాది. ఎండాకాలం బుక్కడి నీళ్ళు తాక్కుంటా పంట పండిస్తే పంట తెచ్చినాక ఇక్కడ అడవి పాలైనట్టు అవుతుంది. కరువు అని ఎవరు కొనతో లేరు, తినతో లేరు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి. అప్పుడు పిండి బత్తాలు దొరకాయా, ఎంత గోసపడి గోసపడి పండితే ఇక్కడికి వచ్చినాక కుక్క సాగు అవుతుంది వీటి పంటది. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు గవర్నమెంట్ రేటు ఎంత ఇస్తున్నారు, ప్రైవేట్ రేట్ ఎంత ఇస్తున్నారు? అంటే గవర్నమెంట్ రేటు 2400, ప్రైవేట్ రేటు ఇలా 2110 రూపాయలు, 2100 చేశాను సార్. మేము 25 రోజులు అయింది వచ్చి, 25 రోజులు అయింది సార్ వచ్చి. ఇంకో దోమలు కుట్టి చేతులు ఇట్లా అంతా మా పరిస్థితులు కష్టమైన ఏర్పడుతున్నాయి సార్. జ్వరాలు పుట్టినాయి, అమ్మాలోళ్ళు బెదిరిస్తాను. మాకు ఈ పైసలు ఇస్తేనే మేము సాధారిస్తేనే వేస్తాము. ఇది పోను మాకు కిరాయిల లారాయిన ఇంచి గిడికేసి మా మీద 15 రూపాయలు దొబ్బుతాను సార్. ఆ నుంచి మాయి తీసుకుంటాను, మళ్ళీ గవర్నమెంట్ నుంచి మళ్ళీ పడతానే సార్. ఇప్పుడు మేము 25 రోజుల నుంచి మంచిలు లేకుండా నిన్న సండే రోజు మాకు మంచిలో దొరకలేదు సార్. ఇవాళ సోమవారం కాబట్టి ఇవాళ కొంచెం వచ్చినాయి, తీసుకున్నాం సార్. మా పరిస్థితి అది సార్. మీరు ఏ విధానంగానైనా ఫస్ట్గా మా కాంటాలు ఇచ్చి మాకు బయట పంపించే ప్లాన్ చేయాలి సార్. మీ అందరికీ నమస్కారాలు సార్. ఓకే సార్. మరొక రైతు కూడా ఉన్నాడు. ఈ యొక్క రైతు ఇక్కడ మార్కెట్కి వచ్చిన సందర్భంలో కూడా ఇతని బస్తాల మధ్యలో తిరుగుతుంటే ఇతనికి జారి పడడంతో పాటు అతని చేయి కూడా విరిగింది. మనం విజువల్స్లో కూడా అతని చేయిని కూడా చూడొచ్చు. మీకు ఇక్కడ ఎట్లా జరిగింది? ఈ బత్తాలు ఎత్తంటే బత్తాలు ఎత్తంటే అదో బట్ట ఎత్తంటే జారిపడ్డా ఏమంటే హాస్పిటల్కి పోయి వచ్చిన. ఇప్పుడు 20 రోజులు అవుతుంది, అత్తుకుంటలేదు. ఇక్కడ ఉండి అవుతుంది, ఇంటికి రెస్ట్ తీసుకుంటే రెస్ట్ లేదు. ఇప్పుడు ఇనుమ మార్కెట్కు సీఎం గారు ఒక 15 లారీలు పంపిస్తే తొందర అయిపోతుంది. ఒక లారీలు ఎక్కువ పెడితే మా కోసం తప్పుతుంది. లేకపోతే 25 రోజులు ఇక పండించి ఇక్కడ ఉంటే కింటనకి 2500 మాకే ఖర్చు అవుతుంది. ఇక వాళ్ళు పెట్టేది ఏమున్నది, ప్రైవేట్ కూడా 2100 పడుతుంది. వానికి అమ్ముకుంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది. గవర్నమెంట్ కొనేందుకు మా కష్టపడేందుకు.
సరే, ఇది కాకుండా మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఒక్కొక్క రైతు ఇక్కడికి వచ్చి గత కొద్ది రోజుల నుంచి కూడా మొత్తం 15 నుంచి 20 రోజులు ఉంటున్నారు. వీళ్లకు ఆహారం కానీ నీళ్లు తాగడానికి కూడా నీరు కూడా సౌకర్యం లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రైతుల గోస వారికి అరిగోస ముడుతుంది, మా గోస మొత్తం దేవుని ముడుతుంది. ఇకనైనా కూడా ఇక్కడ మాకు కావాల్సిన సరుకులు ఎత్తుకుపోవడానికి తీసుకెళ్ళడానికి రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఇటు రైతులు కూడా కోరుకుంటున్నారు. మరొక రైతు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు పంట ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు, ఎన్ని రోజులు అవుతుంది, మీకు సరైన గిట్టుబాటు ధర వస్తుందా రావట్లేదా? సార్ నాది ఉప్పరపల్లి. నేను కరెక్ట్ 4వ తారీఖు వచ్చిన తర్వాత ఇక్కడ అసలు దేనిపైనా లంచం ఆడ మాకు ఇయ్యలేక నేనేం చేసిన అంటే ఇంక కొద్ది రోజులు చూద్దాం అని ఇంటికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత వచ్చి ఎప్పుడు పోయినా తంపుకైనా వెయ్యి ఇటు అసలు వాస్తవం ఏంటంటే మనకు గవర్నమెంట్ ట్రాలీ కల్పిస్తుంది వాళ్ళకు కిరాయి. మన నుంచి మళ్ళీ నెక్స్ట్ బత్తకు 10 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. ఆ బస్తకు 10 రూపాయలు ఎందుకు తీసుకుంటారు? మేము ఏమో అంటే వాళ్ళు మాకు పెడతలేరు. అది ఏమవుతుందంటే అక్కడ 10 రూపాయలు వస్తానే కదా, అక్కడికే మేము పోతాం, మేము ఇక్కడనే పంటాను. ఇది పరిస్థితి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే 10 రూపాయలు మాత్రం బస్తకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మాత్రం దయచేసి అర్థం చేసుకొని మీకు ముఖ్యంగా మీ డిమాండ్ ఏంటి? మీరు రైతులు పంట పండించి తీసుకొచ్చిళ్ళు, మార్కెట్కి తీసుకొచ్చారు, మీకు సరైన గిట్టుబాటు ధర వస్తుందా రావట్లేదా? దాంతోపాటు మీకు ఎలాంటి మీ డిమాండ్స్ గవర్నమెంట్కు మీరు అప్పీల్ చేసుకున్నాయండి? మా ఖర్చులు అనేది విపరీతంగా ఉన్నాయి. ఎటు చూడపోయినా దీనికి 100, దానికి 10 రూపాయలు, దీనికి అమ్మాలని ఇటు అటు అని. వాస్తవానికి గవర్నమెంట్ కల్పించాల్సింది అమారి తప్పితే ఎలాంటి ఖర్చు ఉండొద్దు. కానీ అదనంగా ఖర్చు పెట్టిస్తుంది ఈ గవర్నమెంట్, అంతే. ఇది ఇక్కడ రైతులు చెప్పేది. ఎందుకంటే ఒక్కొక్క రైతు గత 10-15 రోజులు కాకుండా కొంతమంది 4వ తారీఖు వచ్చారు, కొంతమంది 1వ తారీఖు నుండి వచ్చి ఇక్కడ మార్కెట్లో పడిగాపులా కాస్తున్నాం. మా యొక్క పండించిన పంటను చేను ఎప్పుడైతే మేము పంట పండించిన కాంచి మొదలు పెడితే అమ్ముకునే వారికి కూడా మాకు కష్టాలే ఉన్నాయని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పంట చేతికి వచ్చే టైంలో కూడా వారికి సరైన గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా చూస్తే నిన్న మక్కలు అమ్మడానికి వచ్చి ఒక రైతు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. మరొక రైతు 15 రోజుల నుంచి కూడా మార్కెట్కి తీసుకొచ్చినని చెప్పినా కూడా అతని సరుకులు కొనకపోవడంతో పాటు జనగాం జిల్లా లింగాల గన్పూర్కి సంబంధించిన ఒక రైతు కూడా నిన్న డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి అతను అంటుపెట్టుకోవడం జరిగింది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇదే కాకుండా చూస్తే మొత్తం ఇక్కడ గవర్నమెంట్ వారు కూడా కలెక్టర్ కూడా వచ్చి విజిట్ చేసి ఇక్కడ తక్షణమే సంబంధించి వీరికి కావాల్సిన సరైన గిట్టుబాటు ధర కూడా కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ వచ్చినాక కూడా దళార్ల చేతిలో మోసపోతున్నాము. మాకు ఇక్కడ డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడంతో పాటు కూడా ఇక్కడ మాకు ధాన్యం ఖర్చులు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరిగిందని చెప్పేసి ఉద్దేశంగా కూడా దానికి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన వారు కూడా రేట్లు పెంచడంతో పాటు సరైన రవాణాకు కూడా కావాల్సిన వెహికల్స్ అందుబాటులో లేవని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ జిల్లాలో ఉన్న అధికారులు కూడా తక్షణమే స్పందించి ఈ యొక్క రైతుల పంట కొనాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎన్మాల మార్కెట్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, 9+ న్యూస్ ఛానల్.